Okay, dear learners, today we are going to talk about a difficult topic of editing. We also call it error correction. So it is the most important topic for 10th class, and also students feel it is more difficult than other topics because it needs many grammar rules. సో ఇక్కడ మీరు అందరూ జాగ్రత్తగా చూడండి. ఇందులో మనకు ఎర్రర్ కరెక్షన్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 22, మార్క్స్ వచ్చేసి 4. మరి ఈ 4 మార్కులు రావాలంటే గ్రామర్లో ఉండే అన్ని ఏరియాస్ని కూడా మనము కవర్ చేయాలి. మరి మన షార్ట్కట్ మెథడ్లో ఈ ఏరియాస్ని ఎలా కవర్ చేస్తూ ముందుకెళ్ళామో మరి ఎర్రర్ కరెక్షన్ స్టార్ట్ చేసి నేర్చుకుందామా? ఓకేనండి. ఓకే, ఇక్కడ ఎడిటింగ్ క్వశ్చన్ నెంబర్ 22, 4 మార్కులు. మరి ఇందులో తప్పుని ఎట్లా గుర్తిస్తాం? డియర్ లెర్నర్స్, ఫస్ట్ మనం ఏంటంటే మిస్టేక్స్ అండ్ వెర్బ్స్ అని, మిస్టేక్స్ అండ్ ఆర్టికల్స్ అని, మిస్టేక్స్ అండ్ ప్రిపోజిషన్స్, మిస్టేక్స్ అండ్ కంజంక్షన్స్, మిస్టేక్స్ ఆన్ అదర్ ఎలిమెంట్స్ అని మనము ఒక 5 వర్గాలుగా ఉంటాయి. ఇందులో మెయిన్ అవుట్ ఆఫ్ 4లో 2 డాష్లు మాత్రం వెర్బ్స్ మీదే ఉంటాయి. మరి వెర్బ్స్ మీద ఉండే వాటిని ఎలా చేయగలము ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన మనకి ఒక పాసేజ్ ఇస్తాడు, 4 వర్డ్స్ అండర్లైన్ చేస్తాడు, ఏబిసిడి అని బ్రాకెట్లో ఇస్తాడు. మనం ఉదాహరణ పాసేజీలు కూడా చూసామండి. అయితే ఇందులో ఇచ్చిన పారాగ్రాఫ్ ప్రెజెంట్ టెన్స్లో ఉందో పాస్ట్ టెన్స్లో ఉందో మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాం? దానికి ప్రెజెంట్ టెన్స్లో ఉంటే వెర్బలు ఎట్లా ఉంటాయి, పాస్ట్ టెన్స్లో ఉంటే వెర్బలు ఎట్లా ఉంటాయో మీకు నేను ఇక్కడ చెప్తున్నాను. ఫస్ట్ బీ ఫామ్ వెర్బ్స్. ఇక్కడ చూసారా, యామీజార్ ఉంటే ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్టు పాసేజ్, వజువర్ ఉంటే పాస్ట్ టెన్స్లో ఉన్నట్టు. అట్లాగే హ్యావ్ ఫార్మ్స్ దగ్గరికి వెళ్తే హ్యావ్ హ్యాజ్ ఉంటే ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్టు, హ్యాడ్ ఉంటే పాస్ట్ టెన్స్లో ఉన్నట్టు. అలాగే మెయిన్ వెర్బ్స్లోకి వెళ్తే వెర్బ్ 1 కానీ వెర్బ్ 1 ఎస్ ఈఎస్తో కానీ ఉంటే ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్టు, వెర్బ్ 2 ఉంటే పాస్ట్ టెన్స్లో ఉన్నట్టు. అలాగే డూ ఫార్మ్స్లోకి వెళ్తే డూ డస్ ఉంటే ప్రెజెంట్ టెన్స్, డిడ్ ఉంటే పాస్ట్ టెన్స్. అంటే మనము ఒక పారాగ్రాఫ్ పాస్ట్ టెన్స్లో ఉన్నది అంటే ఆ పారాగ్రాఫ్ మొత్తము, అంటే కొటేషన్లో ఉన్న వాక్యాలు కాదండి, పారాగ్రాఫ్ మొత్తం వాజ్ కానీ వర్ కానీ హ్యాడ్ కానీ వీటు కానీ డిడ్ కానీ ఉంటే అది పాస్ట్ టెన్స్లో ఉన్నట్టు, లేకపోతే ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్టు గుర్తిస్తాం. ఓకేనండి. మరి నెక్స్ట్ దీని మీద కంటిన్యూషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రెజెంట్ టెన్స్లో పాసేజ్ ఉంటే మనము అండర్లైన్ చేసిన వెర్బలు కూడా ప్రెజెంట్ టెన్స్లోనే రాయాలి. అంటే ఏంటి? ఉదాహరణ, ఐ తర్వాత బీ ఫామ్ వెర్బ్ రాయవలసి వస్తే యామ్ రాయాలి. హ్యావ్ ఫామ్ వెర్బ్ రాయవలసి వస్తే హ్యావ్ రాయాలి. వెర్బ్ 1 రాయాలి అంటే ఐ తర్వాత ఇట్లా ఉండాలి. అదే ప్లూరల్ వి యు దే ఇవి వచ్చినప్పుడు బీ ఫామ్ వెర్బ్ రాయవలసి వస్తే ఆర్, హ్యావ్ ఫామ్ వెర్బ్ రాయవలసి వస్తే హ్యావ్, మెయిన్ వెర్బ్ రాయవలసి వస్తే వెర్బ్ 1. అంటే ఐ సింగులర్, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐకి వెర్బ్ 1, ప్లూరల్ అన్నిటికీ వెర్బ్ 1. అలాగే హ్యావ్ కూడా సేమ్. ఇక్కడ మెయిన్ అండి థర్డ్ పర్సన్ సింగులర్, హీ షీ ఇట్ అంటే ఎనీ సింగులర్ నౌన్ వస్తే. బీ ఫామ్ వెర్బ్ రాయవలసి వస్తే ఈజ్ రాయాలి. హ్యావ్ ఫామ్ వెర్బ్ రాయవలసి వస్తే హ్యాజ్ రాయాలి. ఒకవేళ మెయిన్ వెర్బ్ రాయవలసి వస్తే వెర్బ్ 1కు ఎస్ కానీ ఎస్ కానీ చేర్చాలి. ఇది ప్రెజెంట్ టెన్స్ పారాగ్రాఫ్. ఇప్పుడు ఉదాహరణ ఈ పారాగ్రాఫ్ చూద్దామండి. చూడండి, ఒకవేళ ఇచ్చిన వెర్బ్ పాస్ట్ టెన్స్లో ఉంటే మనం రాయవలసిన వెర్బ్ కూడా పాస్ట్ టెన్స్లోనే రాయాలి. అప్పుడు ఐకి బీ ఫామ్ వెర్బ్ రాయవలసి వస్తే వజ్ రాయాలి. హ్యావ్ ఫామ్ వెర్బ్ అన్నిటికీ హ్యాడే రాయాలి.
మెయిన్ వెర్బ్ అన్నిటికీ V2 రాయాలి. అంటే మన పాస్ట్ టెన్స్లో అయ్యున్నా, వి, యు, దే ఉన్నా, హీ, షీ, ఇట్ ఉన్నా, అంటే ఏ పర్సన్ ఉన్నా, ఏ నెంబరు అంటే సింగులర్ ప్లూరల్ ఏదైనా వెర్బ్ టు మారదు, హ్యాడ్ మారదు. బీ ఫామ్ వెర్బే మారుతుంది. సింగులర్కి వజు, ప్లూరల్కి వర్, అంటే ఐకి వజే, హీ, షీట్కి వజే. ఇది పాస్ట్ టెన్స్లో మనం మార్పు చేయాలి. తరువాత ఏంటి, ఇంకా వెర్బ్లో ఏ రూల్స్ ఉంటాయో మరికొన్ని చూద్దాం. చూడండి, వన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నైదర్ ఆఫ్, వీటితో ప్లూరల్ సబ్జెక్ట్ కలపాలి, సింగులర్ వెర్బ్ రాయాలి. గుర్తుపెట్టుకో, ప్లూరల్ సబ్జెక్ట్ ఉండాలి, సింగులర్ వెర్బ్ ఉండాలి. అంటే వన్ ఆఫ్ ద బుక్ అనకూడదండి, వన్ ఆఫ్ ద బుక్స్, వన్ ఆఫ్ ద పెన్స్. అలా వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఏమైంది, వన్ ఆఫ్ పక్కన ప్లూరల్ సబ్జెక్ట్ ద బుక్స్ వచ్చింది, కానీ వెర్బ్ మాత్రం సింగులర్ ఉండాలి, సింగులర్ వెర్బ్. అందువల్ల ఇక్కడ ఈజు, ఆరు, యామ్ కదా, అందువల్ల ఇక్కడ వన్ ఆఫ్ ద బుక్స్ కాబట్టి ఈజ్ రావాలి, అంతేగాని ఆర్ రాకూడదు. బుక్స్ వచ్చిందని ఆర్ రాకూడదు. అలాగే ఎయిదర్ ఆఫ్ అస్, కమ్, కమ్స్, కమింగ్. ఇక్కడ కూడా కమ్ ప్లూరల్ వెర్బ్ అని చెప్పుకున్నాం కదా, వెర్బ్కి ఎస్ఆర్ ఈఎస్ ఉంటేనే సింగులర్ వెర్బ్, అందుకే కమ్సే రాయాలి. అలాగే చూడండి, పీపుల్, పోలీసు, చిల్డ్రను, వీటిని చాలామంది పీపుల్స్ అని, పోలీసెస్ అని, చిల్డ్రన్స్ అని అనకూడదు. వీటికి ఎస్ అవసరం లేదు ప్లూరల్లో, ఇవి ఎప్పుడు ప్లూరలే. వీటి తర్వాత ప్లూరల్ వెర్బే రావాలి. ఉదాహరణ చూడండి, పీపుల్స్ ఆర్ కమింగ్, రాంగ్ అది, పీపుల్ ఆర్ కమింగ్ రైట్. అంటే ఈ పీపుల్స్ అని అనకూడదు, పోలీసెస్ అనకూడదు, చిల్డ్రన్ అనకూడదు, చిల్డ్రన్స్ అనకూడదు. ఓకేనా? కాబట్టి ఇవి వెర్బ్లో ప్రధానమైన రూల్స్ అండి. వీటిని జాగ్రత్త చూస్తే వెర్బ్ చేసేయగలుగుతామండి. మరి ఇంకా వీటి మీద వెళ్ళాలి, చూద్దామా. ఇక్కడ చూడండి, ఒక పారాగ్రాఫ్ ఇచ్చాము. వన్ డే ఏ మ్యాన్ కేమ్ టు ఫారెస్ట్, ఫుల్ స్టాప్. He saw an elephant there, full stop. The elephant has a long trunk, full stop. It eats bananas, full stop. The man is afraid to saw it. ఇక్కడ మనము 4 మిస్టేక్స్ ఉన్నాయి. ఏ హ్యాజ్, బి ఈట్స్, సి ఈజ్, సా. ఇవి మిస్టేక్స్ రెడ్ కలర్లో సూచించున్నాం. అయితే ఇక్కడ ఫస్ట్ మనం ఏం చూడాలంటే, ఇచ్చిన పారాగ్రాఫ్ ఏ టెన్స్లో ఉందో చూడాలి. ఉదాహరణ చూడండి, వన్ డే, ఒకరోజు, ఏ మ్యాన్ కేమ్, కమ్, కేమ్, కమ్ అంటే వెర్బ్ టు ఉంది. అలాగే రెండో సెంటెన్స్ చూడండి, హీ సా యాన్ ఎలిఫెంట్ దేర్, సీ సా సీన్ అంటే వెర్బ్ టు. అంటే ఇచ్చిన పారాగ్రాఫ్ పాస్ట్ టెన్స్లో ఉందని చెప్పి కేము, సా అని చెప్తున్నాం. అందువల్ల మనం రాసే ఆన్సర్లు కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. ఇక్కడ హ్యాజ్ ఉంది, అది ప్రెజెంట్ టెన్స్ అని ముందే చెప్పుకున్నాం. ఈట్స్ ఉంది, అది ప్రెజెంట్ టెన్స్ అని ముందే చెప్పుకున్నాం. ఈజ్ ఉంది, అవి ప్రెజెంట్ టెన్స్ అని ముందే చెప్పుకున్నాం. మరి పాస్ట్ టెన్స్లో పారాగ్రాఫ్ ఉన్నప్పుడు ప్రెజెంట్ టెన్స్లో రాయకూడదు కదా, అందుకే హ్యాజ్ ప్లేస్లో హ్యాడ్ రాయాలి. ఈట్స్ ప్లేస్లో రెండో రూపమైన ఏట్ రాయాలి. ఈజ్ ప్లేస్లో బిఫామ్ వెర్బ్ కాబట్టి వర్డ్స్ రాయాలి. అయితే ఆ తర్వాత చూడండి, ఎఫ్రైడ్ టు డాష్, మరి ఇది పాస్ట్ టెన్స్లోనే ఉంది కదా, ఇది ఎందుకు రాంగ్ అంటే, టు తర్వాత ఎప్పుడు V1 ఉండాలి. గుర్తుపెట్టుకోండి, టు తర్వాత ఎప్పుడు V1 ఉండాలి. దీని టెన్స్తో సంబంధం లేదు. మరొక పారాగ్రాఫ్ చూద్దామా. చూడండి, ఇంకో పారాగ్రాఫ్. ఏ మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్, హీ లివ్స్ ఇన్ సొసైటీ. చూస్తారా, ఏ మ్యాన్ ఈజ్ ఏ సోషల్, ఈజ్ ఉంది అక్కడ, అంటే ప్రెజెంట్ టెన్స్లో ఉంది. హీ లివ్స్ ఇన్ సొసైటీ, అది కూడా ప్రెజెంట్ టెన్స్లో ఉంది. అంటే ఇచ్చిన పారాగ్రాఫ్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. హీ హ్యాడ్ మెనీ నీడ్స్, సో హీ షుడ్ మింగిల్డ్ విత్ అదర్ హ్యూమన్ బీయింగ్స్. హీ స్టార్ట్స్ టు మూవ్ అలాంగ్ విత్ అదర్స్. హీ హ్యాజ్ ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్ బిఫోర్. ఇక్కడ చూడండి అమ్మా, ఇచ్చిన పారాగ్రాఫ్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం కూడా హ్యాడ్ అంటే పాస్ట్ టెన్స్ కదా, అందుకే అక్కడ హ్యాజ్ రాయాలి. మింగిల్డ్ అంటే ఇక్కడ చూడండి షుడ్ ఉంది, విల్లు, వుడ్డు, షల్లు, షుడ్డు, కెన్, కుడ్, ఇందులో ఏమున్నా వాటి తర్వాత ఎప్పుడు V1 రాయాలి. అందుకే మింగిల్డ్ రాయకూడదు. యాక్చువల్గా అయితే వెర్బ్ టు రాయాలి, కానీ ఇక్కడ షుడ్ ఉంది కదా, అంటే మోడల్ వెర్బ్ ఉంది.
విల్లు వుడ్డు షల్లు షుడ్డు కెన్ను కుడ్డు మే మైట్ వచ్చినప్పుడు ఎప్పుడు V1 ఉండాలి. సో మింగిలే ఉండాలి అక్కడ. అట్లాగే తర్వాత టు తర్వాత ఏ టెన్స్లో ఉన్నా వెర్బ్ టు రాకూడదని చెప్పాను. మూవ్డ్ అని రాకూడదు, మూవ్ రావాలి. తర్వాత చూడండి హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, వీటి తర్వాత ఎప్పుడు V3 ఉండాలి. కాబట్టి ఏముండాలి, ఫేస్డ్ ఉండాలి. ఇలా మనం ఏంటంటే ఇచ్చిన పారాగ్రాఫ్ ఏ టెన్స్లో ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం ఇంకా ముందు పారాగ్రాఫ్లు ఉన్నాయి, చేద్దాము. మరి వెర్బ్ మీద ఇంకేమైనా అదనంగా ఒక పారాగ్రాఫ్ చూద్దాం. ఇక్కడ చూడండి, బడీ వన్ థింగ్ అంటే సంబడి, సమ్వన్, ఎనీబడి, ఎనీవన్, ఎనీథింగ్, సంథింగ్ ఇట్లా వచ్చినప్పుడు వీటి పక్కన సింగులర్ వెర్బ్సే వస్తాయి. ఆల్రెడీ ఇందాకలో చెప్పాం, వన్ ఆఫ్ ద బాయ్స్, వన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్ వచ్చినప్పుడు సింగులర్ వెర్బ్ అని చెప్పాను కదా. సో ఇక్కడ హ్యాజ్ వస్తుంది. అలాగే ఐడెంటిటీ కార్డ్, బట్ సంబడి డాష్ క్యారీ క్యారీస్ దైర్ ఆధార్ కార్డ్స్. ఇక్కడ సంబడి అంటే ప్లూరల్ అనుకుని పొరపాటు పడతాం. అందువల్ల ఇక్కడ బడి, సంబడి, సమ్వన్, సంథింగ్ ఏదొచ్చినా, ఎనీబడి, ఎనీవన్, ఎనీథింగ్ సింగులర్ వెర్బే రాయాలి, అంటే క్యారీస్ రాయాలి. ఇది మనం జాగ్రత్తగా చూస్తే వెర్బులు సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, మిస్టేక్స్ ఆర్టికల్స్, మిస్టేక్స్ అని వెర్బ్స్ అయిపోయి మిస్టేక్స్ అండ్ ఆర్టికల్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ అయ్యాను. ఇవి మనకి ఏంటంటే కాన్సోనెంట్ సౌండ్స్ ముందు ఏ రావాలి, ఓవెల్ సౌండ్స్ ముందు యాన్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యాన్ యాపిల్, యాన్ ఆక్స్, యాన్ ఈకిల్, యాన్ ఇన్సెక్ట్, యాన్ అంబ్రెల్. ఇవన్నీ ఏవితో స్టార్ట్ అయ్యని పెట్టేశాం. తర్వాత చూడండి, యాన్ అవర్ అంటే అక్కడ హెచ్ సైలెంట్, యాన్ ఆనెస్ట్ అక్కడ హెచ్ సైలెంట్, యాన్ ఆనరబుల్ హెచ్ సైలెంట్. అంటే అక్కడ సైలెంట్ హెచ్ వచ్చిన ఈ 3 పదాల ముందు కూడా యాన్ వస్తుంది. అట్లాగే మనం ఆర్టికల్ చెప్పుకున్నాం, కాన్సోనెంట్ సౌండ్స్ ముందు ఏ రావాలి. ఏ బుక్, ఏ క్యామిల్, ఏ మంకీ, కాన్సోనెంట్స్. ఇక్కడ చూడండి, యూరోపియన్ అన్నప్పుడు ఓవెల్ లెటర్ అది, కానీ సౌండ్ యా సౌండ్, యూరోపియన్, అందుకే ఏ వస్తుంది అన్నమాట. అలాగే 1 రూపీ కాయిన్ ఆర్ 1 రూపీ నోట్ ఏదైనా అక్కడ ఓ అంటే ఓ వచ్చింది, ఓవిలే, కానీ వా సౌండ్ వచ్చింది. అంటే ఏఐతో స్టార్ట్ అయినప్పుడు యా సౌండ్ కానీ వా సౌండ్ కానీ వస్తే ఏ రాయాలి. అందుకే ఏ రూపీ, ఏ యూనిక్ పర్సన్, ఇట్లాగా మనము ఆర్టికల్స్ మీద కూడా మిస్టేక్స్ ఉంటాయి. ముందు పారాగ్రాఫ్లో చూద్దాం. ఇక్కడ చూడండి, ఆర్టికల్స్లో ఏ యాన్ గురించి చెప్పుకోవచ్చు. అట్లా చూస్తే దీని ఎక్కడ వాడాలి అంటే స్పెసిఫిక్ థింగ్స్ ముందు వాడాలి. ఇవన్నీ ఆర్టికల్స్ రూల్స్లో చెప్పాం, కానీ ఇక్కడ మిస్టేక్స్ పరంగా చూడాలి. ఉదాహరణ పాస్ ద సాల్ట్ అంటే ఆ సాల్ట్ అందుకో, ద సాల్ట్, ది మీన్స్ దట్ అని అర్థం. ద బుక్ యూ వాంట్ ఈజ్ నాట్ అవైలబుల్ హియర్. ద బుక్ యూ వాంట్, ఏదైతే బుక్ కావాలో ఆ బుక్ ఇక్కడ దొరకట్లేదు. ఇవి స్పెసిఫిక్ థింగ్స్ అనమాట. అలాగే సూపర్లేటివ్ యాడ్జెక్ట్స్ దగ్గర తీరావాలి. అంటే ద బెస్ట్, ద బిగ్గెస్ట్, ద గ్రేటెస్ట్, ద టాలెస్ట్, ద మోస్ట్ బ్యూటిఫుల్, ఇలాగా ద క్లెవరెస్ట్, ఇట్లాగా ఈఎస్టీ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ దగ్గర తీరాలి. అలాగే ఏదైనా నౌను అదే కాంటెక్స్ట్లో రిపీట్ అయితే రావాలి. ఉదాహరణకి ఎగ్జాంపుల్, ఐ సా ఎట్ ద బస్ స్టాప్, ఏ బాయ్, మొదటిసారి ఏ బాయ్ ఇచ్చింది. కంటిన్యూషన్, ద బాయ్ వాజ్ అన్ ఆర్ఫన్. అంటే ఇక్కడ ఏమవుతుంది, బాయ్ అనేది మొదటిసారి వచ్చింది కాబట్టి ఏ అని వచ్చింది, మళ్ళా రిపీట్ అయితే ది వస్తుంది, అందుకే అక్కడ ది బాయ్ అయింది. అలాగే యూనిక్ థింగ్స్ దగ్గర ద సన్ను, ద మూను, ఇట్లాగా ద స్కై, ద వరల్డ్, వీటి ముందు కూడా ది వాడతాం. కాబట్టి ఈ బేసిక్ నాలెడ్జ్ ఎర్రర్ కరెక్షన్కి సరిపోతుంది. అందుకే ఎర్రర్ కరెక్షన్ ఆర్టికల్స్ మీద కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, హీ సా యాన్ వన్-eyed మ్యాన్ at the bus stop. He was a intelligent man. I think the man is a most powerful person. I came to know he is a English teacher. ఇక్కడ ఆర్టికల్ మిస్టేక్స్. ఫస్ట్ ఏ వన్-eyed పర్సన్, అక్కడ యాన్ ఇచ్చాం. ఎందుకంటే వా సౌండ్ వచ్చింది కదా, యా సౌండ్ వా సౌండ్ వస్తే రావాలి కదా. అలాగే హీ వాజ్ యాన్ ఇంటెలిజెంట్ ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ ఇంటెలిజెంట్. ఐ థింక్ ద మ్యాన్, చూసారు ఆ మ్యాన్ రిపీట్ అయింది కదా, దా పెట్టాము. ఈజ్
మోస్ట్ పవర్ఫుల్ అంటే ఇక్కడ ఏమవుతుంది, సూపర్లేటివ్ డిగ్రీ వచ్చింది, సూపర్లేటివ్ యాడ్జెక్టివ్, మోస్ట్ పవర్ఫుల్, ఆ మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్, మోస్ట్ డేంజరస్, ఇట్లా మోస్ట్తో వచ్చి దాని ముందు రావాలి. అలాగే ఐ కేమ్ టు నో హీఈస్ ఏంటంటే ఇక్కడ అతనికి తెలిసింది ఏంటంటే హీఈస్ యాన్ ఇంగ్లీష్ టీచర్. చూడండి ఇక్కడ యాన్ ఇంగ్లీష్ టీచర్, ఎందుకంటే ఓవిల్ సౌండ్ కాబట్టి. ఇట్లాగా మనం ఏంటంటే ఆర్టికల్స్ మీద కూడా మిస్టేక్స్ ఉంటే వాటిని మనం స్టడీ చేయాలి. కొన్ని మిస్టేక్స్ కంజక్షన్స్ మీద ఉంటాయి. అంటే కంజక్షన్స్లో ఏంటి, బట్, ఎట్, స్టిల్, సాధారణంగా ఎండ్ వలసిందే బట్ వలసిందే ఎండ్ ఇస్తుంటాడు. అందుకే నేను ఈ షార్ట్ కట్స్లో చెప్తుంటాను, బట్ అది అండర్లో ఇచ్చింటే ఎండ్ రాయండి, ఎండ్ రాస్తే. అయితే ఇక్కడ ఒరిజినల్ రూల్ ఏంటంటే బట్, ఎట్, స్టిల్ అనేవి ఆపోజిట్ జడ్జ్మెంట్ ఉంటాయి. ఉదాహరణ చూడండి, ఈ వర్క్డ్ హార్డ్ వర్క్ చేస్తే పాస్ అవ్వాలి, కానీ ఫెయిల్ అయ్యాడు అంటే రిజల్ట్ ఆపోజిట్గా వచ్చింది. అక్కడ బట్ అయినా, ఎట్ అయినా, స్టిల్ అయినా ఏదైనా రాసుకోవచ్చు. అదే పాసిబుల్ రిజల్ట్ అనుకోండి, సో కానీ, దేర్ ఫోర్ కానీ, హెన్స్ కానీ రాయాలి. ఎందుకంటే హీ వర్క్డ్ హార్డ్, సో హీ గాట్ ఫస్ట్ ర్యాంక్. అక్కడ దేర్ ఫోర్ రాయొచ్చు, హెన్స్ రావచ్చు. అందువల్ల ఆపోజిట్ రిజల్ట్ అయితే బట్, ఎట్, స్టిల్ వాడతాం. ఇవైతే అదే ఇప్పుడు రెండు కంటిన్యూటీ ఉన్నాయనుకోండి, అప్పుడు ఎండ్ వాడు. ఐ లైక్ ఐస్ క్రీమ్ అండ్ క్యాండీ, రెండు. అంటే ఏంటి, ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. కంజక్షన్ అనేది ఏంటంటే మనకి ఒకదానికి ఒకటి యాడింగ్ చేస్తే ఎండ్ రాయాలి, ఆపోజిట్ రిజల్ట్ వస్తే బట్ రాయాలి, పాసిబుల్ రిజల్ట్ వస్తే సో దేర్ ఫోర్ రావాలి. ఈ కోఆర్డినేట్ కంజక్షన్ జాగ్రత్తగా చూడండి, ఇవి మనకి బేసిక్గా ఉపయోగపడతాయి చాలా. ఇక్కడ చూడండి, మనకు రీజన్ ముందు యాజ్, సిన్స్, బికాజ్ యూజ్ చేస్తాం. అంటే రిజల్ట్, రీజన్ రెండు ఉంటాయి, ఆ రీజన్ ముందు అనమాట. ఉదాహరణ చూడండి, యాజ్ ఐ వాజ్ బిజీ ఐ కుడ్ నాట్ మీట్ యూ. అక్కడ బిజీ కారణంగా అంటే బిజీ వలన మీట్ అవ్వలేకపోయాడు, అందువల్ల బిజీ అనేది రీజన్ అనమాట, ఈ కారణంతో. అందుకే యాజ్ అయినా, సిన్స్ అయినా, బికాజ్ అయినా. అలాగే యాడ్వర్స్ రీజన్ వచ్చింది అనుకోండి, దో ఆల్తో యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏంటి యాడ్వర్స్ రీజన్ అంటే, దో ఆల్దో అంటే అతను పూరు కారు కొనడం అనేది రిచ్ మ్యాన్ చేసే పని, కానీ పూరోడు చేశాడు అంటే ఇక్కడ యాడ్వర్స్గా ఉంది. అటువంటిప్పుడు దో ఆల్దో యూజ్ చేస్తాం. కాబట్టి కంజక్షన్లు వాడినప్పుడు వీటిని జాగ్రత్తగా మనం పాటిస్తూ ఉండాలి. అట్లాగే రిలేటివ్ ప్రొనౌన్స్ కూడా ఇస్తుంటాడు. అంటే పర్సన్ పక్కన డాష్ ఇచ్చానుకోండి హూ రాస్తాం, థింగ్స్ నాన్ పర్సన్ దగ్గర ఇచ్చానుకోండి విచ్ రాస్తాం, పర్సన్ అండ్ పొసెసివ్ కేసు ఇచ్చాడు అనుకోండి అప్పుడు హూజ్ రాస్తాం. ఇది మనం రిలేటివ్ ప్రొనౌన్ గురించి చెప్పినప్పుడు చెప్పాం. ఇవి కూడా మనం ఎడిటింగ్లో ఒక పార్ట్గా చూడాలి. ఇప్పుడు చూడండి, 100 Days యాక్షన్ ప్లాన్లో మనకి ఇచ్చిన పారాగ్రాఫ్ని ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న రూల్స్తో అనుసంధానం చేసి నేర్చుకుందాం. ఫస్ట్ ఎక్సర్సైజ్, ఐ డోంట్ మీన్ దట్ సమ్ పీపుల్స్ ఆర్ బార్న్ క్లియర్ హెడెడ్ అండ్ ఈజ్ దేర్ ఫోర్ నేచురల్ writers, whereas other are natural fuzzy and will never wrote well. Thinking clearly was a conscious act that writers must foresaw. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ఫస్ట్ పారాగ్రాఫ్ని చదివాను, తప్పులు ఎక్కడున్నాయో రెడ్ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం, ముందు పారాగ్రాఫ్ ఏ టెన్స్లో ఉందో చూడాలి. ఎలా చూస్తాం, డు నాట్ ఉంది గమనించండి, అంటే ప్రెజెంట్ టెన్స్. తర్వాత ఏఆర్ఆర్ ఫస్ట్ లైన్లోనే చివరిలో ఏఆర్ఆర్ అంటే ప్రెజెంట్ టెన్స్ అంటే ఇచ్చిన. అలాగే మూడో లైన్లో ఏఆర్ఆర్ అంటే ఇక్కడ ఏమైంది, ఇచ్చిన పారాగ్రాఫ్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు మనం రాసేవి కూడా ప్రెజెంట్ టెన్స్లోనే రాయాలి. అయితే ఫస్ట్ ఇక్కడ సిడి చూద్దాం. సిలో రోట్ ఉంది, రైట్, రోట్, రిటర్న్. రోట్ అనేది వెర్బ్ టు. ఇక్కడ వజ్ ఉంది అంటే ఇది కూడా, ఈ రెండు పాస్ట్ టెన్స్ వెర్బులు కాబట్టి ప్రెజెంట్ టెన్స్లో మార్చాలి. అందుకే రోట్ దగ్గర రైట్ రాయాలి, వజ్ దగ్గర ఈజ్ రాయాలి, ఎందుకంటే ప్రెజెంట్ టెన్స్ పారాగ్రాఫ్ కాబట్టి. ఇంకో విషయం, విల్లు ఉన్న చూసారా, విల్లు, వుడ్, షల్లు, షుడ్, వీటి తర్వాత ఎప్పుడు వెర్బ్ అనే రావాలి, అందుకే రైటే వస్తుంది. అలాగే ఇక్కడ క్లియర్లీ ఈజ్ వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, పీపుల్స్ అనకూడదని చెప్పాం స్టార్టింగ్ ఏలో, పీపులే అనాలి, సో అక్కడ పీపుల్స్ రాంగ్.
అట్లా ఇక్కడ ఈజ్ ఎందుకురా, మరి ప్రెజెంట్ టెన్సే కదా, ప్లూరల్ వెర్బ్ అనమాట. ఆర్ బార్న్ క్లియర్ హెడెడ్, ప్రజలు ఇక్కడ సబ్జెక్టు, అందుకనే ఆర్ రావాలి, ఈజ్ రాకూడదు. ఓకే, దీని ఆన్సర్లు ఏంటండి? పీపుల్, ఆరు, రైట్, ఈజ్. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. చూడండి మరొక పాసేజ్. ఇట్ వాజ్ ఏ బెటర్లీ కాల్డర్ నైట్ అన్నాడు. కోల్డ్ నైట్ అనాలి, కాల్డర్ కాదు. ఎందుకంటే కంపేరిటివ్ డిగ్రీ చెప్పడానికి ఇక్కడ ధ్యానం ఉంటేనే కంపేర్. కోల్డ్, కాల్డర్, కోల్డెస్ట్ కదా. సో ఇక్కడ మనం కంపేరిటివ్ ధ్యాన్ ఉన్నప్పుడే ఈఆర్ వాడాలి, ధ్యాన్ లేనప్పుడు కోల్డ్ వాడాలి. అట్లాగే ఈస్టు, వెస్ట్, సౌత్, నార్త్, దిక్కుల పేర్లు ముందు ది వాడాలి. కానీ అక్కడ యాన్ ఈస్ట్ అంటే ఓవెల్ సౌండ్ ఉందని యాన్ పెట్టాడు, ద ఈస్ట్ రాయాలి. ఈస్ట్ విండ్ అంటే అక్కడ హూ రాశాడు, అది రాంగ్. ఎందుకంటే హూ ముందు పర్సన్ ఉండాలి కదా, కానీ హూ ముందు విండ్ ఉన్నది, ఈస్ట్ విండ్ అని ఉంది. అందువల్ల హూ ముందు పర్సన్ లేడు కాబట్టి ఈస్ట్ విండ్, కాబట్టి ఇది థింగ్స్ కింద వస్తుంది కాబట్టి విచ్ రాయాలి. అలాగే ఇక్కడ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంది, గమనించండి. వాజ్, అలాగే చూస్తే ర్యావ్డ్ అంటే మనకి పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు వెర్బ్ టు రాయాలి, కానీ స్టాప్స్ అని రాశాడు అంటే వెర్బ్ టు స్టాప్డ్ అని రాయాలి. ఇట్లాగ మనం ఏంటంటే వీటిని జాగ్రత్తగా చేస్తుండాలి. మరొక 3 పాసేజీలు చూద్దాం. ఇక్కడ ఇంకొక పాసేజ్ చూస్తాం, 3వ పాసేజ్. ఏ ఫార్మర్ రిటర్న్ అన్నాడమ్మా. అలా ఒకసారి చెక్ చేస్తాం. ఫస్ట్ పారాగ్రాఫ్ ఏ టెన్స్లో ఉంది, ఎలా చూస్తాం? ఇవ్వండి 2వ లైన్లో హీ బాట్ ఉంది అంటే వెర్బ్ టు ఉంది. అట్లాగే ఇంకా మనం ఇక్కడ ప్రజెంట్ అంటే ఇక్కడ హీ బాట్ ఏ గోట్. ఏ ఫార్మర్ రిటర్న్ అయిపోయాడు ఆల్రెడీగా, గోట్ కొన్నాడు కాబట్టి ఇక్కడ వెర్బ్ టు రాయాలి, రిటర్న్డ్. అండ్ వుల్ఫ్ ఆన్ ద వే హోమ్, హీ మస్ట్ క్రాస్ ది రివర్. అయితే అక్కడ మనకి రివర్ దాటాలి, అక్కడ ఆ రివర్లో ప్రయాణించే బోటు. అయితే అక్కడ హెర్ అన్నాడు, ఫార్మర్ మగాడు కాబట్టి హిజ్ బోట్ అని రాయాలి. హీ స్మాల్ వోంట్ ఫిట్ ఫర్ మోర్ దాన్ వన్ ఆఫ్ హిజ్ పర్చేజెస్. అంటే బోట్ చాలా చిన్నది, అందుకని అక్కడ ఈ హెర్ అని అన్నాడు. ఇక్కడ లేడీ ఎవరు లేరు కాబట్టి మనము హిజ్ రాయాలి. అలాగే ఆర్టికల్ చూడండి, ఇక్కడ ఉల్ఫ్ అన్నాడు. అన్నీ ఏ గోట్, ఏ క్యాబేజ్ అండ్ ఏ ఉల్ఫ్, అన్నీ ఒక్కొక్కటి ఏ ఇక్కడ కూడా ఏ ఉల్ఫ్ ఉండాలి. అలాగే ఇక్కడ మార్కెట్ అన్నాడు, చూసారా? మార్కెట్ అది పర్సన్ కాదు, థింగ్ కాదు, ప్లేస్ ఇది. అందువల్ల వేరు రాయాలి. ప్లేస్ వచ్చినప్పుడు వేరండి, థింగ్స్ వచ్చినప్పుడు విచ్ అండి, అర్థమైందా? పర్సన్ వచ్చినప్పుడు హూ అండి. అది రిలేటివ్ ప్రొనౌన్ జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఇక్కడ చూడండి అన్నది, డ్యూరింగ్ అవర్ చైల్డ్హుడ్ ఎట్ గోవా అన్నారు. ఇక్కడ మనం గోవా అనేది ఒక స్టేట్, అక్కడ ఒక స్టేట్ అయినా సిటీ అయినా మనం ప్రిపోజిషన్లు చెప్పినప్పుడు చెప్పాను చూడండి, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ స్టేట్స్, సిటీస్, కంట్రీస్ వీటి ముందు ఇన్ రావాలి, ఎట్ట రాదు. చిన్న ప్లేసులు, చిన్న విలేజ్ల పేర్ల ముందైతే ఎట్, పెద్దవాటి ముందు ఇన్ రావాలి, అందుకే ఎట్ రాదండి, ఇన్. అలాగే ఇక్కడ యూజ్ టు బి డాష్ ఫ్రెండ్ అన్నాడు, ఇక్కడ అవర్ చైల్డ్హుడ్ అన్నాడు కదా, అందువల్ల అవర్ ఫ్రెండ్ అవుతాడు. అందుకని హిజ్ ఫ్రెండ్ ఒక్కడికే కాదు, అక్కడ అవర్ చైల్డ్హుడ్ అన్నాడు కాబట్టి ఫస్ట్ పర్సన్ ఉంది కాబట్టి అవర్ ఫ్రెండ్ వస్తుంది, అందుకే ఇక్కడ అవర్ వచ్చింది. యూజ్ టు తర్వాత ఏ టెన్స్లో ఉన్నా వెర్బ్ వన్నే రాయాలి, అందుకే కేమ్కి రాదు, కమ్ వస్తుంది. అలాగే ఇచ్చిన పారాగ్రాఫ్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఎందుకు, ఎలాగంటే యూజ్ టు యూజ్ చేశాడు, సెట్ అవుట్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది కూడా పాస్ట్ టెన్స్లో ఉండాలి. కాబట్టి ఇక ఓ కప్పజ్ అన్నాడు అంటే ఇవన్నీ పాస్ట్ టెన్సే కాబట్టి రిటర్న్స్ కోదు, రిటర్న్డ్ ఉండాలి. మరొక పాసేజ్ చూద్దామండి. ఇక్కడ చూడండి, యాన్ ఎల్డర్లీ ఉమెన్ అన్నాడు, ఆస్క్డ్. యాన్ అన్నాడు, ఏ కానీ యాన్ కానీ ఆర్టికల్స్ వచ్చాయంటే సింగులర్ ఉండాలి. అంటే WOMEN ఇచ్చాడు, WOMAN రాయాలి, అంటే MAN ఉండాలి.
తర్వాత ఒకసారి ఇలాగా మనకు కొటేషన్స్లో ఇస్తే అది డైరెక్ట్ స్పీచ్, అది కొటేషన్లు ఉంటుంది, అది ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. దాన్ని బట్టి మీరు టెన్సెస్ పాటించొద్దు. ఆస్క్డ్ పాస్ట్ టెన్స్లో ఉంది. తర్వాత వచ్చి ఇది కూడా రెండో సెంటెన్స్లో ఆర్ యూ ఎలోన్ డియర్ అని అన్నాడు. అన్నప్పుడు ద కండక్టర్ వోంట్ యూ యువర్ మదర్ బి లుకింగ్ ఫర్ యూ, నీకోసం మీ అమ్మ ఎదురు చూడదా అని అడిగాడు అనాలి. ఎందుకంటే ఇంటరాక్టివ్ వాక్యాలకి టోల్డ్ రాదండి, ఆస్క్డ్ వస్తుంది. ఇది డైరెక్ట్ ఇండియా స్పీచ్ చెప్పినప్పుడు చెప్పాం. అంటే ఇప్పుడు కొటేషన్స్లో క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇక్కడ టోల్డ్ రాదు, ఆస్క్డ్ వస్తుంది. అలాగే ఈ పారాగ్రాఫ్ అంతా పాస్ట్ టెన్స్లో ఉంది. కొటేషన్ వాక్యాలు చూడొద్దండి. కొటేషన్ వాక్యాలు ప్రజెంట్లో ఉంటాయి, అది డైరెక్ట్ స్పీచ్. కానీ ఓవరాల్గా పాస్ట్ టెన్స్లో ఉంది. అందుకే కంటిన్యూస్ రాదండి, కంటిన్యూడ్ వస్తుందండి. అలాగే తర్వాత ఆర్టికల్ ఏ యంగ్ పర్సన్, ఎందుకంటే వై అది కాన్సోనెంట్ సౌండ్ అండి, కాబట్టి యాన్ రాదండి, ఏ వస్తుంది. అందుకే దీని ఆన్సర్ ఉమెన్, ఆస్క్డ్, కంటిన్యూడ్, ఏ. ఓకేనండి. బోయ్. ఓకే. ఇఫ్ ద సొసైటీస్ మారల్ వాల్యూస్ స్టాండర్డ్స్ ఆఫ్ బిహేవియర్ అన్నాడు. ఇక్కడ చూడండి, సొసైటీ యొక్క మారల్ వాల్యూ మరియు స్టాండర్డ్స్ ఇక్కడ బట్టి ఇచ్చాడు. ఆపోజిట్ ఏం కాదు, ఈ రెండు వాల్యూస్కి స్టాండర్డ్స్ ఈ రెండు ఒకదానికొకటి యాడింగ్ అని చేయాలి. కానీ ఆపోజిట్ లాగా బట్టి ఇచ్చాడు. బట్టి ఎప్పుడు ఆపోజిట్ ముందు కదా రావాలి, అందుకే ఎండ్ వస్తుందండి. అలాగే మీరు ఈ ప్లూరల్ వాల్యూస్ అండ్ స్టాండర్డ్స్ రెండు వేరు వేరు కాబట్టి ఇది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ప్లూరల్ వెర్బ్ బికమ్స్ అనేది సింగులర్ వెర్బ్ కదా, బికమే రాయాలి. అలాగే నెగటివ్ ఈచ్ ఆఫ్ అజ్, ఎందుకంటే నేను దగ్గర చెప్పాను ఈచ్ ఆఫ్ అజ్ అంటే ఈచ్ ఆఫ్, వన్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నెయిదర్ ఆఫ్ వచ్చినప్పుడు వీటి తర్వాత సబ్జెక్ట్ కేసు రాదండి, ఆబ్జెక్ట్ కేసు వస్తుంది. వన్ ఆఫ్ అజ్ అనాలి, ఈచ్ ఆఫ్ అజ్ అనాలి, ఎయిదర్ ఆఫ్ అజ్ అనాలి. ఇట్లాగ ఆఫ్ తర్వాత అంటే మనకి ఆబ్జెక్ట్ కేసు రావాలి తప్ప సబ్జెక్ట్ కేసు రాకూడదు, అందుకే అజ్ వస్తుంది. తర్వాత ఇంట్రెస్ట్స్ అని ప్లూరల్, ఇది ప్లూరల్కి యాన్ రాదు, ఏ యాన్ సింగులర్కి వస్తాయి. ఇంట్రెస్ట్స్ కాబట్టి ప్లూరల్కి ఆర్టికల్ వస్తే ది వస్తుంది, కాబట్టి ఇక్కడ ది వస్తుంది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ పాసేజ్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ప్లూరల్ కదా, ఆర్ రావాలి, ఈజ్ రాశాడు. సో ఇక్కడ అట్లాగే ద ఇంపార్టెంట్ అన్నాడు, ఇంపార్టెంట్ రోల్ సింగిల్ రోల్ కాబట్టి యానం, ఎందుకంటే ఐ ఓవెల్ సౌండ్ కాబట్టి యాన్ ఇంపార్టెంట్ రోల్, అక్కడ ఫుల్ స్టాప్. తర్వాత చూడండి, ఆర్ పవర్ఫుల్ కమ్యూనికేషన్ టూల్స్ అంటే దే ఆర్ అనాలి, డమ్మార్ కాదు. ఎందుకు, ఆర్ అనేది వెర్బ్ కాబట్టి సబ్జెక్ట్ కేసు ఉండాలి, ఆబ్జెక్ట్ కేసు కాదు. వెర్బ్కు ముందు సబ్జెక్ట్ ప్రొనౌన్ ఉండాలి కాబట్టి దే రాయాలి. అలాగే హ్యూమన్ ఫేస్ ఈజ్ డాష్ ఎక్స్ట్రీమ్ అంటే ఇక్కడ ఎక్స్ప్రెసివ్ అడ్జెక్టివ్ అనమాట. ఈ అడ్జెక్టివ్ యొక్క స్థాయిని పెంచే అంటే అడ్వర్బ్ రాయాలి. అందుకే ఎక్స్ట్రీమ్ కాదు, ఎక్స్ట్రీమ్లీ, ఎందుకంటే అడ్జెక్టివ్ ఎక్స్ప్రెసివ్ యొక్క స్థాయిని పెంచుతుంది అడ్వర్బ్ కాబట్టి ఎల్వైతో ఉండాలి, అందుకని ఎక్స్ట్రీమ్లీ ఉండాలి. ఓకే, లాస్ట్ పారాగ్రాఫ్ అండి. దీంతో మనకి ఇంకా మిగతా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం.